నిన్న మందడంలో, అమరావతి పరిధిలోని మందడంలో తన గోడు వెళ్ళబోసుకుంటూ రామారావు అనే ఒక రైతు సాక్షాత్తు మంత్రి నారాయణ గారి ముందే అక్కడే కుప్పకూలారు, అక్కడే చనిపోయారు అనే వార్త నిజంగానే అది వార్త చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఆ రైతు మాట్లాడుతూ చాలా మాటలు, ఇల్లు తీసుకుంటానంటే తీసుకొనియండి, మాకు ఎక్కడ ఇస్తారంటే సీడ్ యాక్సెస్ రోడ్లో ఫ్లాట్లు ఇవ్వండి, అమరావతికి మా పొలాలు ఇచ్చాం, మేము మీకు పొలాలు ఇచ్చి మేము బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది, సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో మాకు 2 ఎకరాలు ఒక వాగుల్లో ఫ్లాట్లు ఇచ్చారు, ఏమనంటే నారాయణ ఆర్డర్ అన్నారు, నారాయణ ఇవ్వమంటేనే వాళ్ళు ఇచ్చారంట, ఇంతలోతు నీళ్లు పడ్డాయి అక్కడ, అందుకే మాకు సీడ్ యాక్సెస్ రోడ్లోనే స్థలాలు ఇవ్వండి, ముక్కలు ముక్కలుగా ఫ్లాట్లు చేసి ఇస్తే మాకు గొంతు కోసేసినట్లు అవుతుంది అని చెప్తే మధ్యలో ఎమ్మెల్యే ఏదో సర్ది చెప్పబోయారు. మీకు పొలాలు ఇచ్చినందుకు మా బతుకులు ఇట్లా రోడ్డు పాలైపోయాయి, బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆ రైతు వాపోయాడట పాపం. మాట్లాడుతూ అక్కడే ఆవేదనతో కుప్పకూలిపోయారు, హార్ట్అటాక్ అట, చనిపోయారు రైతు. నిజంగా ఆయన్ను ఇట్లా చేతుల మీద పడుకోబెట్టుకుని ఆ పక్క ఇక్కడ తీసుకెళ్తూ ఉంటే భలే బాధ అనిపించింది ఎందుకు. నిన్న అసలు ఆ విజువల్ చూసినప్పటి నుంచి కూడా ఎంత ఆవేదనలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర భూములు తీసుకొని ఇప్పటికీ అది పొడి లేదు, గోత్రం లేదు, దానికి ఏమీ లేదు. ఇప్పటికి ఎప్పటికి అవుతాయో తెలియదు. కొందరికేమో ఫ్లాట్లు ఇచ్చారు, ఇచ్చిన వాటికి రోడ్డు లేదంటున్నారు. కొన్ని చోట్లేమో అసలు మేము భూ సమీకరణ భూమే ఇవ్వలేదు, మా ఫ్లాట్లలో మీకే, మా భూమిలో మీకే తీస్తారని చెప్పి కొందరు అబ్జెక్షన్ చెబుతూ ఉన్నారట. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఏం పరిష్కారమే కాలే, మళ్ళీ రెండో విడత భూమి తీసుకుంటామంటూ ఉన్నారు. అసలు నిజంగా ఎవరైతే వీళ్ళ మీద పూలు చల్లారో అమరావతి పరిధిలో, వాళ్ళే ఇప్పుడు రాళ్ళు చల్లడానికి సిద్ధపడుతూ ఉన్నారేమో అనిపిస్తుంది. వీళ్ళ ఆవేదన, వీళ్ళ బాధ, వీళ్ళ ఆగ్రహం చూస్తే. చివరికి మరీ ముఖ్యంగా మంత్రి ముందే తన బాధ చెప్పుకుంటూ ఒక రైతు కుప్పకూలిపోయి చనిపోవడం నిజంగా అమరావతిలో అయితే ఇది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఎవరికైనా ఆ విజువల్ చూస్తే అనిపిస్తుంది కదా, అంత ఆవేదనతో పాపం కుప్పకూలిపోయారు.